భీమవరం మావుళ్లమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. 9 దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు. ఇప్పుడున్న మావుళ్లమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడే విధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకుంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు. 1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకు దెబ్బతిన్నది. దానితో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడు. అయితే అప్పటికి ప్రళయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంథి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలను చెక్కారు. మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంబీకులు అమ్మవారి పుట్టింటివారుగానూ, గ్రంథి అప్పన్న తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు. చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్లమ్మ వారి చరిత్ర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజులలో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ల మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమైనది. అటు నుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపించారు. అమ్మవారి ఆదేశానుసారం వారు 5 దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిళ్లమ్మగా, తదనంతరం మావుళ్లమ్మగా పిలవటం అలవాటయింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది. 1920లో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దాడు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. జ్యేష్ఠమాసంలో నెల రోజులు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చన, చండీ హోమం, ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రదర్శనలకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సహించడం. ఇక్కడ తొలిరోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు ఇలా జరుగుతుంటాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభినయాలు ఇలా అనేక ప్రదర్శనలు జరుపుతుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 40 లక్షల నుండి 50 లక్షల వరకు ఉంది. జై శ్రీ మావుళ్లమ్మ, జై జై శ్రీ మావుళ్లమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఇలవేల పారాదేవి శ్రీ శ్రీ మావుళ్లమ్మ వారు అత్యంత మహిమాన్వితమైన అమ్మవారిగా భక్తుల ఆదరణలో ఉన్నారు. ఏం కోరినా, ఎంత కష్టంలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా అమ్మవారిని ఆశ్రయించి తల్లి నువ్వే ఉన్నప్పుడు ఎంతటి కష్టంలో బయటపడిచిన సందర్భాలు కోకొలలు లక్షలు. ఎంతోమంది భక్తులు
వచ్చి ఇంచుమించు రోజు తప్పి రోజుకి ఒకసారి ఒకరిద్దరు భక్తులు మాకు అమ్మవారు హాస్పిటల్ మంచం మీద ఉన్నప్పటికీ నువ్వురా నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు ఒక అనిర్వచనీయమైన ఆనందం మాకు కలుగుతుంటుంది. అంత గొప్పదని విశిష్టని అమ్మవారి దగ్గర ఇంకో పెద్ద విశేషం ఏంటంటే ఈ అమ్మవారికి ఎక్కువ బంగారం మొక్కుబడిగా సమర్పిస్తుంటారు. ఈ అమ్మవారికి ఎక్కడా లేని విధంగా 51 కేజీల బంగారం పైన బంగారం 180 కేజీల వెండితో నిత్యాలంకరణలో ఉండన్నదే అత్యంత విశేషం. అలాగే మనకి భక్తులు ఇంకా సమర్పించిన బంగారం కూడా 22 కేజీల వరకు మనకి అందుబాటులో ఉంది. ఇది దీంతో అమ్మవారికి నగలు పూర్తి చేయించి ఇంకో 25 కూడా సమకూర్చి చేయించాలని గౌరవ శాసనసభ్యుల వారు మన రామాంజనేయులు వారు పిల్లపర్తి రామాంజనేయులు వారు చాలా విశేషంగా కృషి చేస్తారు. గతంలో కూడా ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం తలపెట్టి చాలా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో చాలా విధాల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా తొందరలో అవన్నీ సానుకూలపడి అమ్మవారు 100 కేజీలతో సంపూర్ణ స్వర్ణ అలంకారంతో గర్భాలయంలో ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఆస్వాదించి అందరూ సిరి సంపద సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. అమ్మవారికి ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రధానంగా 2 ఉత్సవాలు అంటే సంవత్సరం పొడిగిన పండుగలు ఉన్నప్పటికీ ప్రతి పండుగ అమ్మవారికి ఉన్నప్పటికీ ప్రధానంగా జరిగే ఉత్సవాలు 2. ఒకటి సంక్రాంతి టైంలో జరిగే నెల రోజుల ఉత్సవాలు, అలాగే 2 గ్రామదేవత విధానంలో జరిగే ఉత్సవాలు రేపు జ్యేష్ఠ మాసంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. గ్రామం అందరూ కలిసి చేసుకుని అది ఉత్సవం పట్టణం అంతా కలిపి, అలాగే నీరుల్లి సంఘం దేవస్థానం సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది గౌరవ శాసనసభ్యుల సహకారంతో. దానికి కూడా రేపు 29 అంకురార్పణ చేసి 4 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మధ్యలో అమ్మవారి తిరిగి ఊరేగింపు అయి ఉంటుంది. అలాగే గ్రామంలో పట్టణంలో కూడా పండుగలు అవి చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఘనంగా చేయడానికి అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పండుగలో ముఖ్యంగా సంవత్సరం పొడిగినా వాళ్ళ స్థాయి హోదాన్ని బట్టి అమ్మవారికి మనం అవకాశం బట్టి గౌరవించిన సాంప్రదాయం మొదటి నుంచి ఉంది. అది ఎప్పుడు వాళ్ళు కొనసాగుతూనే ఉంటుంది. రోజు తక్కువగా 3000 మంది నుంచి 10,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. శుక్రాదివారాలు ఎక్కువ మంది వస్తారు. ప్రాంగణం
विश्वस्यात्मेश्वरगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण विश्वदो मुखः सोऽग्रभुविवजं तिष्ठन्नारमधरः कविः निर्यगोर्भवदशायेरस्मयस्तस्य दन्तदा सन्तापय विश्वं वेहमापादतलमस्तकः హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.